ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించి తీరుతారు. కురుగొండ్ల రామకృష్ణ మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఏముంది అని అడిగితే వెంకటగిరి నియోజకవర్గంలో మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఉంది. డబుల్ రోడ్లు ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్ ఉంది. అదేవిధంగా పోలరం గుడికాడ పెద్ద కాలం ఉంటాయి, దాని బ్రహ్మాండంగా మురికి లేకుండా రోడ్డు వేసాం. అట్లాంటి పనులు చాలా చేసాం. 140 పంచాయతీలో కూడా అభివృద్ధి పనులు బ్రహ్మాండం చేసాం. అంటే బేసిక్గా కురుగొండ్ల రామకృష్ణ ఎంత మంచి వ్యక్తి అనేది ఒక పేరు ఉందో, అదే క్రమంలో దానికి బ్యాలెన్స్గా వివాదాస్పదమైన వ్యక్తి అనే పేరు కూడా ఉంది. ఎందుకు ఆ ముద్ర ఎందుకు వచ్చింది? నాకు వివాదం అంటే ఎవరు లేదు. ఏదైనా ఉంటే కరాఖండగా మాట్లాడతాం తప్ప మరొకటి లేదు. మీరు మార్కెట్ చేసుకోలేకపోయారేమో, మీరు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, మీ వ్యక్తిత్వం గురించి కావచ్చు, మార్కెట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారా? అదంతా ఏమీ లేదు, ప్రజలకే తెలుసు, కళ్ళారా చూశారు. మా అభివృద్ధి చూసి ఆయన గెలిపిస్తారు. ఒక్కొక్కరి మీ కార్యకర్తలు ఉన్నారు వెనకాల, ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? మా నాయకుడు ప్రభుత్వం ఉంటేనే కాదు, ప్రభుత్వం లేకపోయినా 15 సంవత్సరాల నుంచి తాగేదానికి నీళ్లు, అన్నం లేని అనాథులకంతా ఈ రోజుకి కూడా అన్నం పెడుతున్నాడు ప్రభుత్వంలో లేకపోయినా. అదే ఆయన గొప్పతనము. ప్రతి పల్లెకి పోతే ఏ చెరువులో కట్ట మీద మట్టి లేకుండా ఉంటే దాదాపు 20 పంచాయతీలకి నీరు చెట్టు కింద నీళ్లు తెచ్చి ఈరోజు రైతును కాపాడిన వ్యక్తి కురుగొండ్ల రామకృష్ణ. ఆయనకి మించి ఇక్కడ ఎవరు వేసినా మేము గెలిపేము, అదంతే. ఆయన అంతేనండి. రామకృష్ణ గారే ఇక్కడ అభ్యర్థి కావాలనుకుంటూ ఉన్నారా? ప్రతి వ్యక్తికి దగ్గరగా ఉండే వ్యక్తి గురుగొండ్ల రామకృష్ణ గారే. ఏదైనా కూడా ఏ వార్డులని డెవలప్మెంట్ తీసుకోండి, ప్రతి వార్డులో 2.5 కోటి తెచ్చిన ఘనత ఒక గురుగొండ్ల రామకృష్ణకే దక్కింది. అంటూ ఏంటంటే ఏ చిన్న పిల్లాడు ఇంటికి పోయినా నీ సమస్యల గురించి అదే ఎత్తుకెళ్ళాల్సిన అవసరం లే, ఎక్కడ బయటికి బాబాలే, దగ్గర పిలిపించుకొని మాట్లాడే వ్యక్తి గురుగొండ్ల రామకృష్ణ గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈయనైతేనే ఈ వెంకటగిరి నియోజకవర్గానికి రేపు ఎమ్మెల్యేగా క్యాండిడేట్ ఉంటేనే మాకు బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపిస్తాము. అది కూడా అన్ని విధాలు మేము ఆయనకు సహకరిస్తాము. ఏదైనా కూడా మాకు దగ్గరున్న వ్యక్తి, మాకు పిలిస్తే పలికే వ్యక్తి మా గురుగొండ్ల రామకృష్ణ గారు. ఇప్పుడు ఇందాక నేను ఒకటి అడిగాను, అది నిజమేనా? ఎంత మంచి వ్యక్తో అంత వివాదాస్పద వ్యక్తిగా కూడా ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు పేరు, అది ఒప్పుకుంటారా? లేదండి, ఒప్పు. ఎప్పుడు కూడా మా అందరికి కూడా అందుబాటులో ఉండి మమ్మల్ని అందరం ప్రేమగా అభిమానిస్తాడు, మంచిగా ఆప్యాయతగా పిలుస్తాడు. మేమంతా కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన టైంలోనే రాజకీయంగా ఎదిగాము. గ్రామాల్లో మేమంటూ కూడా 10 మందికి న్యాయం చేయడానికి సహకరించిన వ్యక్తి మా రామకృష్ణ గారు. అది ఇందాక నుంచి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు అడుగుతున్నాను అనేది క్లారిటీ చెప్తాను. మీరు గతంలో, నేను మాలాంటి జర్నలిస్టులు కూడా మీతో కలిసిన సందర్భం లేదు, ఫస్ట్ టైం కలిసిన తర్వాత చూస్తే మీరు చాలా సౌమ్యుడిలాగా ఉన్నారు. కానీ మా దృష్టిలో కురుగొండ్ల రామకృష్ణ అంటే వెరీ సీరియస్ మ్యాన్, ఎవరినైనా కొట్టడానికి వెళ్తారు, ఎవరినైనా పట్టుకు తిడతారు, అగ్రెసివ్ పర్సనాలిటీ అన్నట్టుగా మా అందరిలో ఉంది. దానికి కారణం ఏంటంటే మీరు గతంలో ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో పూలకుండి పగలగొట్టడం, దానివల్ల వివాదాస్పద వ్యక్తిగా మీకు జనాల్లోకి ముద్రగా వెళ్ళిందా లేదు? ఎందుకు వచ్చిందంటే నన్ను ఏదో అడగరానిది అడిగాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, అంతేగాని నాకైతే మామూలు కోపం కూడా రాదు, వివాదాస్పదం కాదు. నేను నాతో స్నేహం చేసిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా కానీ నేను ఎంత మంచివాడినో, నేను చెప్పకూడదు. అంటే బేసిక్గా మీకు బిఫోర్ ఆ పూలకుండి పగలగొట్టక ముందు వరకు కురుగొండ్ల రామకృష్ణ పెద్ద వివాదాస్పదమైన వ్యక్తి అని కానీ, కురుగొండ్ల రామకృష్ణకి సంబంధించిన ఆరోపణలు కానీ ఏమీ లేవు. కానీ ఆ ఒక్క ఇది వైరల్ అయిపోవటం వల్ల, విపరీతంగా సోషల్ మీడియాలోకి వెళ్ళటం వల్ల, ఆయన ఏదో అడగరానిది అడిగాడు కాబట్టి కోపం వచ్చి కొట్టే, అంతేగాని ఒకటి కాదు. అని ఇంకొక వివాదం కూడా ఉంది మీ మీద. ఇవాళ క్లారిటీ కోసం అడుగుతున్నాను, ఎలక్షన్ ముందు వస్తుంది, బేసిక్గా రేపు నుంచి ప్రజలు కూడా మిమ్మల్ని అడుగుతుంటారు. అధికారుల మీదకి దురుసుగా వెళ్ళారు, గతంలో ఒక అధికారి మీదకి మీరు డైరెక్ట్గా ఫైల్ విసిరేయటం సంథింగ్ ఏదో చేశారు అనేది. వాళ్ళు తప్పు చేసి ఉంటే నిలదీసి అడిగాం, అంతేగాని అధికారుల మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాంటిది ఏమీ లేదు. నా టైంలో బ్రహ్మాండంగా పనులు చేశారు, నేను చెప్పిందంతా చేశారు, బ్రహ్మాండంగా ప్రజలకు కూడా సేవ చేశాం. ఇప్పుడు పర్టికులర్గా జనసేనతో పవన్ కళ్యాణ్తో మీ పార్టీ పొత్తు పెట్టుకుంది, ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. అది వెంకటగిరిలో మీకు ఎంతవరకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటూ ఉన్నారు? వాళ్ళు మాకు ప్లస్ పాయింట్ 10%. ఎందుకంటే వాళ్ళ సభ్యులు అందరూ కూడా ఉన్నారు, కలిసికట్టుగా పార్టీ చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది కూడా తెలుగుదేశానికి కూడా కలిసి వచ్చింది, ఇది మంచిదే. మీరు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి మీ పార్టీ వచ్చిన తర్వాత మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? మా మీద 2-3 కేసులు నమోదయ్యి, అందులో 307 కూడా పెట్టారు. 17 మీద పెట్టి ఒక 20 రోజులు ఊళ్ళో లేకుండా కూడా పోయాం. అంటే మీరు 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. అంటే ఎవరు కేసు అండి అది? అసలు ఎవరిని మేము అనేది లేదు, ఏమీ లేదు. ఏ పాపం వాడు పెట్టాడు కూడా మాకు తెలియదు. అన్నోన్ పర్సన్ వాడేదో రిపోర్ట్ ఇచ్చి కావాలని
కేసు కట్టించారు. అంతేగాని మేమేం చేసింది కాదు, ఏమీ లేదు. అంటే ప్రభుత్వం మిమ్మల్ని టార్గెట్ చేసింది అనుకోవచ్చా? చేసింది, ఖచ్చితంగా టార్గెట్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి చెప్పి కేసు కట్టించి 17 మంది మీద కావాలని మరి బయట ఉండి బెయిల్ తెచ్చుకున్నాం. కొన్నాళ్ళ పాటు నియోజకవర్గంలో కూడా లేకుండా అబ్స్కాండ్ అయిపోవాల్సి వచ్చింది. 20 రోజుల దాకా బయట ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉందండి. శ్రీనివాసరావు కేసు ఉంది, బెయిల్ ఉంది. ఇప్పుడు మీ కార్యకర్తలతో మాట్లాడానండి. వాళ్ళందరూ మిమ్మల్ని కొంతమంది దేవుడు అంటూ ఉన్నారు. మీరు తప్పితే వెంకటగిరి నియోజకవర్గానికి వేరే ఎవరిని యాక్సెప్ట్ చేసేది లేదని కూడా చెప్తున్నారు. వీళ్ళ అభిమానం చూస్తుంటే ఏమనిపిస్తుందండి? వాళ్ళకి తెలుసు కాబట్టి కసిగా ఉన్నారు. కావాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని కోరుకుంటారు. ఎందుకంటే 360 రోజులు నేను ఇక్కడే ఉండి ఎవరు వచ్చినా కానీ 10 రూపాయలు ఖర్చు లేకుండా పని చేసి పెట్టాం కాబట్టి వాళ్ళకి అభిమానం విధంగా వచ్చింది. కురుగుంట్ల రామకృష్ణకి కొద్దిసేపు మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే హిపోక్రసీ తెలియదు, లౌక్యం తెలియదు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఎత్తుగడలు, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కన్నింగ్ లక్షణాలు ఏవీ లేవు. ఆ యాక్టింగ్ కూడా ఏం కనిపించట్లేదు. ఉన్నట్టు కుండబద్దలు కూడా చెప్పడం తప్ప వేరే యాక్టివిటీ ఏం కనిపించట్లేదు. ఎట్లా సస్టైన్ అవుతారని? ఆ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయగలిసింది చేస్తాం, లేకపోతే కాదు అబ్బాయి అని చెప్తాం. అంతేగాని యాక్షన్ చేసి డైరెక్షన్ మార్చి ఏం చేయాల్సిన అవసరం మాకు లేదు, చేయను కూడా. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పర్టికులర్గా నా స్టైల్లో ఉంటాను కానీ ఇంకొకరి స్టైల్ నేను పోను. అది నెల్లూరు జిల్లా అనగానే బేసిక్గా నెల్లూరు పెద్దారెడ్లు అంటూ ఉంటారు. రెడ్ల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా ఆ డామినేషన్ చాలా క్లియర్గా కనిపించింది. చాలా నియోజకవర్గాల్లో రెడ్లు మాత్రమే గెలవటం అనేది ఇక్కడ గమనించాం. ఈ ఎన్నికల్లో అది మారిందా? రెడ్ల ఆధిపత్యం నుంచి ఏమన్నా పార్టీ పికప్ అయిందా? అదేం లేదు, వాళ్ళ ఆధిపత్యం అనేది ఏమీ లేదు. అందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు కూడా ఏమి లేవు. మీరు అడిగేదానికి సమాధానం లేదు. అలాంటి సమస్యలు కూడా లేవు. రెడ్లు కావచ్చు, కమ్మోడు కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసిపోతున్నారు. ఓకే, నేను కులం గురించి ప్రస్తావించట్లేదు. నేనేమంటానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో సీట్లన్నింటిలో కూడా విజయం సాధించింది. ఈసారి పసుపు జెండా అంటే మీ పార్టీ ఏమైనా పికప్ అయిందా అని అడుగుతున్నాను. అన్ని కాన్స్టిట్యున్సీల్లో బ్రహ్మాండంగా పికప్ అయింది. ప్రజలకు కూడా తెలిసింది. వైఎస్ఆర్ పార్టీలో చేసిన కార్యక్రమాలు కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ, వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ ఏవి కూడా చేయాల. ఈరోజు తెలుగుదేశం ఏదైతే చెప్తుందో అవి ఖచ్చితంగా చేస్తా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని నమ్ముతారు. సింపుల్గా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారండి? మరి ప్రజలే చెప్తున్నారు కదా బాగలేదని. మేము చెప్పేది కాదు. ప్రజలు తెలుసుకున్నారు. ముందు మోసపోయారు, ఇంకా మోసపోకూడదని చెప్పున్నారు ప్రజలు. ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా, పసుపు జెండాని ఎప్పుడెప్పుడు రెపరాడిద్దామని చెప్పే కాన్సెప్ట్తో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం అనేది ఈసారి ఎన్నికల మీద చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రభావం ఉంది. ఎందుకంటే ఎలాంటి తప్పు చేయనటువంటి వ్యక్తిని తీసుకుపోయి జైల్లో పెట్టి అన్యాయంగా తప్పుడు కేసు పెట్టాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఆ కేసు ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ ఉన్నారు. తిరిగి పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మళ్ళీ వెనక్కి రమ్మని అడుగుతున్నారు. కొంతమంది వెళ్తున్నారు. ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద ఏమైనా పడుతుందా? టీడీపీకి మాకేం పడదు, ఆ పార్టీకే పడుతుంది. ఏదున్నా కానీ ఆ పార్టీలో చీల్చు